లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఇండిగో సంక్షోభానికి కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణమా? ఏ అవును, బి కాదు. పిఠాపురం నియోజకవర్గం రాజకీయాలు ఎప్పుడు ఒక ఉత్కంఠభరితమైన నవలా వంటివి. మొన్నటి ఎన్నికల్లో జనసేనని పవన్ కళ్యాణ్ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకున్న తర్వాత ఇక్కడ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు ఈ గడ్డపై తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకులు ఒకరైన ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఇప్పుడు ఆ నియోజకవర్గం రాజకీయాలకు దూరం అవుతున్నారనే వార్త స్థానిక టీడీపీ శ్రేణులు, ముఖ్యంగా వర్మ అనుచరుల్లో తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఈ అనూహ్య పరిణామానికి కేంద్ర బిందువు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు చేసిన సంచలన ప్రకటన. అధికార కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పిఠాపురంపై ప్రత్యేక దృష్టి ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో పట్టు సాధించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ సంస్థాగత బలోపేతం కోసం ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని, దాని ప్రకారమే వర్మ గారిని పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆయన్ను రాష్ట్ర స్థాయిలో కీలక పదవి అప్పగించాలనుకుని పార్టీ వర్గాల సమాచారం. అయితే ఈ ప్రకటన వర్మ గారిని పిఠాపురం నుంచి అవుట్ చేయడమే అన్న భావన స్థానిక నాయకుల్లో బలంగా నాటుకుంది. వర్మ గారు ఒకప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఆ తర్వాత తెలుగుదేశంలో కీలక పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ గెలుపులోనూ ఆయన అభిమానులు నిస్వార్థ సహకారం, కృషి మరవలేనివి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచిన నియోజకవర్గాల్లో వర్మ గారిని రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చి పిఠాపురంలోనే వేరే బలమైన నాయకుడికి బాధ్యతలు అప్పగించాలనే బాబు ఆలోచన వెనుక వ్యూహం ఏమైనా ఉంటుంది. ఒక విశ్లేషణ ప్రకారం చంద్రబాబు రాబోయే రోజుల్లో కూటమిలోని పార్టీల మధ్య సంస్థాగత సమన్వయాన్ని బలోపేతం చేయాలనుకుంటున్నారు. పిఠాపురం పవన్ కళ్యాణ్కు కంచుకోటగా మారిందన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర రాజకీయ కార్యక్రమాల కోసం పవన్ అభిమానులతో సులభంగా కలిసి పనిచేయగల వర్గభేదాలు లేని కొత్త నాయకత్వాన్ని పిఠాపురం టీడీపీకి పరిచయం చేయాలనేది ఒక వాదన. వర్మ గారిని రాష్ట్ర స్థాయిలో ఒక బలమైన పదవిని ఇవ్వడం ద్వారా ఆయన సీనియారిటీని గౌరవించినట్లుగా అవుతుంది. అదే సమయంలో పిఠాపురంలో కొత్త నాయకత్వానికి మార్గం సుగమం చేసినట్లు అవుతుంది. మరోవైపు ఇది కేవలం కూటమి రాజకీయాలకు సంబంధించి అంశం కాదని, పిఠాపురంలో టీడీపీ వర్గాన్ని, జనసేన వర్గాన్ని మధ్య సమన్వయం లోపం లేకుండా చూడాలని ప్రయత్నించామని మరికొందరు విశ్లేషిస్తున్నారు. వర్మ గారు పిఠాపురం రాజకీయాల్లో బలమైన శక్తి. ఆయనకు రాష్ట్ర స్థాయిలోని తీసుకోవడం వల్ల స్థానిక జనసేనతో రాబోయే రోజుల్లో ఘర్షణలు తలెత్తకుండా నివారించవచ్చని బాబు భావించి ఉండవచ్చు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారి ఈ సంచలన ప్రకటన పిఠాపురం రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. వర్మ గారి భావిత్యం, ఆయన స్థానంలో వచ్చే కొత్త ఇన్ఛార్జ్ ఎవరు, పవన్ కళ్యాణ్తో టీడీపీ స్థానిక నేతృత్వంలో సమన్వయం ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు ఇప్పుడు కోస్తా రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. వర్మ అనుచరులు స్పందన, వారి సంతృప్తిపరచడానికి పార్టీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. పిఠాపురం పాలిటిక్స్ ఇప్పుడు బాబు వ్యూహంలో బందీగా మారాయని చెప్పాలి.